మ్యాథ్స్ క్వశ్చన్ ఇవ్వని కార్తిక ఫస్ట్ రాసే స్టెప్ LHS ఈక్వల్ టు RHS తర్వాత రాస్తాను. హాయ్ గాయ్స్, చెల్లి, మా మమ్మీ, మా డాడీ అంత ఫ్యామిలీ అది కన్ఫర్మ్ నీకుంది. వదిలేస్తా సిండికేట్ గుడ్డును తినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ ఓకే, సబరకరాయ్ వాట్ ఎవర్. సరక వాట్ ఎవర్. ఓకే, థ్యాంక్ యూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయింది అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కాశీ వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. మేము ఆ నెక్స్ట్ డే వారణాసి నుంచి బీహార్ వెళ్తున్నాం పాట్నాకి. రాహుల్ కాన్వకేషన్ ఉంది, సో దానికి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్. ఓకే, హాయ్ గాయ్స్. ఇక్కడ మా చెల్లి, మా మమ్మీ, మా డాడీ అంత ఫ్యామిలీ అది కన్ఫర్మ్ నీకుంది. ఫ్యామిలీ అందరికి కాల్ చేసి మొత్తం రూమ్ టూర్ అదంతా చూపిస్తున్నారు. సో దమ్ముంటే పట్టుకోర షికావత్తు, చెప్పరా పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అరే డాడీ, నా దగ్గర ఏముంది, ఇంత బొజ్జత పెయిన్ లేదు. రాహుల్ ఇట్లా పెట్టు. ఇట్లాను దర్శనమైందా? మంచిగా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది. సో మేము ముందే వెహికల్ మాట్లాడుకున్నాం వారణాసి నుంచి పాట్నాకి. అండ్ మేమున్న ప్లేస్కి వెహికల్స్ వచ్చేంత స్పేస్ లేదు, బికాస్ రోడ్స్ అన్ని చాలా చిన్నవి కాబట్టి మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళాము. హాట్ డ్రింక్స్లో ఏముంది చూడు, రసం. రసం కూడా తాగుతారు, రసం తాగుతారేమో. ఏమున్నా నాకోసమే పెట్టారు నా ఫస్ట్.
సో దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం కేరళ కెఫే అని ఉంటది వారణాసిలో. అది ఫేమస్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అన్నమాట. సో అక్కడ మేము ఆగాము. కొంచెం హెవీగానే బ్రేక్ఫాస్ట్ చేసాం బికాస్ దారిలో అసలు ఎలా ఉంటుందో ఫుడ్ అని. హాట్ డ్రింక్స్ లో రసం ఉంది ఫ్రెండ్స్. రసం ఏంటో అర్థం కాదు. ఆర్డర్ చేసి నిజంగా రసం. టేస్ట్ డాడీ. ఎలా ఉంది డాడీ? యూట్యూబ్ లో వస్తుంది ఇష్టం. బాగుంది. ధనియాల రసం లాగుందా? సాంబారే రా, ఇందుకు వచ్చిన సాంబారే అది. అంటే ఇలా టేస్ట్ యూనిక్ డాడీ. నీ కలిపాక నాకు కూడా కలిపి బాగుందేరా. సో ఇంకా 9:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ పాట్నాకి. యాక్చువల్గా డిస్టెన్స్ తక్కువే, కాకపోతే రోడ్స్ అనేవి బాగోవు. సో మనం పాట్నా వెళ్లే వరకు చాలా టైం పడుతుంది అనమాట. మీ ఊర్లో పాన్ దొరుకుతుందా? మంచిగా రోడ్డు మీద కల్లాపు చదువుతారు. వెళ్తే చదువుతారు. అంతే బ్యాచ్ డెంగ్యూ వచ్చేసి నేను ఇంటికెళ్ళి వచ్చిన గత వారం అంతా మా రూమ్స్ ఉంటాయి కదా, లైన్ అందరూ ఇంటికి వెళ్తారు. డెంగ్యూ అంత పవర్ఫుల్ లాగా దోమలు. ఏమో నాకు ఎక్కువ అయింది, వాళ్ళకి పర్లే మైల్డే కానీ హాస్పిటలైజ్ అయ్యారు. కానీ డెంగ్యూ అయితే వచ్చిందిగా. అది పాట్నా పురుగులో ఇంకా సో పాట్నాలో రాహుల్ ఆల్రెడీ హోటల్ బుక్ చేస్తాడు అనమాట. దానిపైనే రెస్టారెంట్ ఉంటే ఇంకా డైరెక్ట్ తినడానికి వచ్చేసాము. ఫైండ్ ద హిడెన్ వర్డ్స్. నోప్. తీసుకో, పండగ చేసుకో. ఇగో క్యాప్ ఏది? నేను ఆడు క్యాప్ లేదు మమ్మీ, ఆడదు. నువ్వు చెప్పు. ఇటు థర్డ్ నువ్వు రాశాను. హ్యాపీ బర్త్డే. ఫస్ట్ హ్యాండ్ గెలుస్తా. అలా ఏం లేదు, స్ట్రాటజీ గేమ్. ఇగో నేను పెడితే టై అయిపోయింది. డాడీ ఎవరు గెలవరు అంతే. టై అయిపోయింది. ఎక్కడ పెడతావు చెప్పాడు అంతా. నేను ఊరికే పెట్టేసా అట్లా. నీకు నువ్వే ఆడుకుంటే గెలవవా మరి? ఊరికే పెట్టేసా అలా. కథకాయగో ఇక్కడ ఆడు. అన్ని గీకాలి పేపర్లు మనం. నువ్వు చెప్పు రాహుల్ తీసుకో, లీడ్ తీసుకో. స్టార్ట్ చేయి. సరే.
తీరా చేయి తీరా. అదే అదే సారీగా. పెట్టి ఇక్కడ ఇంకేముంది ఆట అదే ఇట్లా ఆడమే గ్రేట్ రా, అట్లా ఆడడం లేదా. ఏడా డిస్లెక్సియా ఉందా నీకు? ఈశాన్లో నువ్వేమన్నా లెటర్స్ ఆర్ డాన్సింగ్. నేను కూడా రివర్స్ లో వస్తా. నేను చదవడం కూడా రివర్స్ లో చదువుతా. అంటి పనులే అన్ని మనలో డాడీ ఎందుకు నవ్వుతున్నా డాడీ? ఫ్రూట్ నెంబర్ ఉంటుంది, అది నేమ్ రాయాలి. డాడీ బీలే ఈ పప్పు నా దగ్గర ఉడకవు వస్తున్నా ఆగు. డాడీ రివర్స్ లో. అరే కార్తీక, నీకు మ్యాథ్స్ లో ఒక క్వశ్చన్ వస్తే నువ్వు 2 = x అని డెరివేషన్ వేసుకుంటూ వెళ్తావా ఏంది? లేదు లేదు, లేకపోతే అది మ్యాథ్స్ కాదు, ఇదంతా స్మార్ట్ పీపుల్ చేసే పని. అది మ్యాథ్స్ క్వశ్చన్ ఇవ్వగానే కార్తీక్ ఇది మ్యాథ్స్ క్వశ్చన్ ఇవ్వగానే కార్తీక ఫస్ట్ రాసే స్టెప్ LHS = RHS, తర్వాత రాస్తుంది. అరే ఇదంతా స్మార్ట్. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బ్లాండ్గా ఉంది. మేము స్పైసీ చెప్పినా కానీ అంత బ్లాండ్గా ఉంది. లిటరల్గా బిర్యానీ డబుల్ మసాలా స్పైసీ చెప్తే అది చాలా స్వీట్గా అనిపించింది అనమాట. మేబీ వాళ్ళు అలానే తింటారేమో. సో మేము ఇక్కడ తిన్న తర్వాత అంత అనిపించలేదు, బయటికి వెళ్ళిపోయాము. కార్తిక, బిర్యానీ ఎలా ఉందిరా? నెయ్యన్నం సైజు టిపికల్ రియాక్షన్. బిర్యానీ ఎలా ఉందిరా? నేను చెప్పనా? ఇది బిర్యానీ బౌల్. నేను చెప్తా చూడు. అన్నము, నెయ్యి, కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేసి పైన నుంచి వేసేస్తే అది బిర్యానీ. రాహుల్ వేసాడు. ఎగ్స్ తినమ్మా. గుడ్డును తినండి. పాట్నాలో ఎక్కడ చూసినా కానీ మనకిక్కడ విజయవాడలో పునుగుల బండి ఉన్నట్టు, పానీపూరి బండి ఉన్నట్టు, అక్కడ ఎక్కడ చూసినా ఎగ్స్ బండి ఉంటాయి అన్నమాట. వాళ్ళు కావాలంటే బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్, పోచ్డ్ ఎగ్స్ అలా రకరకాలుగా ఇస్తారు. కానీ ఎగ్స్ స్టాల్స్ ఎక్కువ చూసాను నేను. అండ్ బయట స్ట్రీట్ ఫుడ్ కూడా చాలానే ఎక్కువ ఉంది. సో బెటర్ మనం బయటికి వెళ్ళి తిన్నామే అనిపించి మేము ఇంకా హోటల్ కిందనే కొన్ని స్టాల్స్ ఉన్నాయి, సో వాటికి వచ్చాము. పాట్నా స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇందాక రెస్టారెంట్ లో బిర్యానీ ఎలా ఉంది? తీయగా ఉంది. అక్కడ తినొచ్చు అయోధ్యలో సమోసా, అది ఇక్కడ వేస్తారు. డాడీ ఇది చూడు. ఏంటి ఏంటి చెప్పు. సమోసా చాట్. డాడీ నువ్వు కెమెరా ముందుకు వచ్చి చెప్పు. సమోసా చాట్ మళ్ళా అంటారు డాడీ తిందా. మళ్ళీ వాడు కూడా వాడు డీసెంట్ అనిపిస్తున్నాడు. కాదురా, ఇందాక పానీపూరి దగ్గర ఏమైంది అడుగు. వాడు నోట్లో పానీ ఇట్లా వేసుకొని సో ఇది నెక్స్ట్ డే కాన్వకేషన్ రోజు. రాహుల్ ముందే వెళ్ళిపోయాడు అనమాట మాకన్నా. మేము మెల్లగా రెడీ అయ్యి వెళ్ళాము. కాకపోతే రాహుల్ వాడి కాన్వకేషన్ క్లోత్స్ రూమ్లోనే మర్చిపోయి వెళ్ళాడు. సో అవి తీసుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం.
మమ్మీ రాహుల్ కాన్వకేషన్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, కంగ్రాచులేషన్స్. కూర్చోరా. సార్ సార్ ఇక్కడ సెకండ్ ఇవ్వండి సార్. ఎలా జరిగిందంటే చెప్పంతా. నెక్స్ట్ పోస్ట్ ఇట్లా ఇట్లా రాహుల్ నీ రోజు పడిపోయింది. ఏ ఇట్లా కాదు రైట్, ఇట్లా పెట్టండి. టీడీపీ సింబల్ అది అక్షి. సో ఇంకా కాలేజ్ నుంచి వచ్చాక మాకు నైట్కి ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి. ఇంకా ఫాస్ట్గా ప్యాకింగ్ చేసుకొని ఇక్కడ బయట స్ట్రీట్ ఫుడ్ ఉందన్నమాట, లిట్టి చోకా అంట. ఇది బీహార్లో స్పెషల్. సో అదొకటి. అండ్ మంచూరియా అయితే మొత్తం అప్పుడే ఫ్రెష్ వెజిటేబుల్స్ అక్కడ కట్ చేసి కాలుతుంది నోరు. When we welcome you to Hyderabad, we request you to close the window shades and open the ANS after the doors open. Thank you. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయే వరకు అరౌండ్ 1 o'clock అయింది నైట్. సో ఇలా రాహుల్ కాన్వకేషన్ జరిగిందనమాట. అండ్ ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.